చూడండి, ప్రపంచం పరిస్థితి ఇప్పుడు ఎలాగుందంటే చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడో యుద్ధాలు జరిగినాయి. ఈనాడు మరి అమెరికా దేశానికి, ఇరాన్కి, మరి ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క యుద్ధం వలన ప్రపంచానికి ఒక భయంకరమైనటువంటి అలజడి కింద ఇప్పుడు తయారైంది. మన వారు పాపం దూరదేశంలో అనేక మంది పొట్ట చేత పట్టుకుని వెళ్ళిన వారు భయపడిపోతున్నారు. అందరూ మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. పాపం వారికి ఒక భయాన్ని, ఆందోళన అక్కడ మరి కలుగుతుంది. చూడండి ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ యొక్క యుద్ధాలు అది ఎక్కడి వరకు తీసుకుని వెళ్తాయో ఎవరికే తెలియనటువంటి పరిస్థితి. లేదంటే మన అధికారులు, మన యొక్క ప్రధానమంత్రులు వీళ్ళు కూడా ఒకవేళ వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా అప్పుడు ఉంది. ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు ఒకవేళ యుద్ధానికి ఏమన్నా కొంత మరి అది జరగకుండా, ముందుకు వెళ్లకుండా జరిగే అవకాశం ఉంది. మనం ప్రార్థన చేయాలి. ఏమో ఏ రీతిగా, ఎప్పుడు ఏ రీతిగా ప్రపంచంలో అలజడి మొదలవుతుందన్నది ఎవరికే తెలియదు. మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ దినాల్లో మన మనుషులు కాదు, యేసయ్యకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. నేను వాక్యం అన్నట్లుగా దేవుడు మనం దేనికి కూడా భయపడకుండా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.